తులనాత్మకంగా విషయం ముందుంచాడు. వాస్తవం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛ 14 ఆర్టికల్, 29 మైనారిటీ సంస్థల రక్షణ ఆర్టికల్, 30 ఆర్టికల్ని బ్రేక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు చట్టంగా మారిన కారణంగా భారతదేశ వ్యాప్తంగా ఆక్రమోత్మక జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరైతే దీన్ని నచ్చలేదో దాని మీద మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇస్తుంది. అలాగే ప్రొటెస్ట్ చేసే హక్కు 19(1)A ప్రకారం ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించుండొచ్చు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దాని తర్వాత కేంద్ర హోంశాఖ మెమో జారీ చేసింది స్టేషన్లన్నింటికి, మీరు ఫేస్బుక్లు వాట్సాప్ల మీద ఏదైనా వస్తే కేసులు పెట్టకూడదని చెప్పి. కానీ నిన్న దినం సోదరుడు చెప్పిన విధంగా మౌలానా జాకిర్ హుసేన్, ఏపీ ముస్లిం ఫెడరేషన్, అతను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టు బెయిలబుల్ కేసు అండి. ఏదైనా ఎందుకు అంటే IT 67 అన్నది 4 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసు. వాస్తవంగా భారత న్యాయ నిగమం ప్రకారం ఏముంది అంటే ఎక్కడైనా కూడా 7 ఏళ్ల లోపల కేసు వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. కానీ 5:30 గంటలకి ఆయన నమాజ్ ఇమామత్ చేయడానికి వెళ్తూ ఉంటే ఆ మస్జిద్ పరిస్థితి ఏం కావాలి, అక్కడ ఇమాములు అప్పటికప్పుడు ఆయన వస్తువుని ఇంటి దగ్గర నుంచి తీసుకొని స్టేషన్ తెచ్చుకున్నారు. అతను ఉండేది రవీంద్రనగర్లో. కేసులో ఏం రాశారు ఎఫ్ఐఆర్ అంటే బ్రిడ్జి మీద అరెస్ట్ చేసాము, చాలా టెక్నికల్గా బ్రిడ్జి మీద అరెస్ట్ చేసాము అని చెప్పి పేపర్లు పెట్టారు. ఆ పేపర్లు కూడా మేము ముందు ఉంచుతాము. అవన్నీ కూడా చూస్తే మీరే నవ్వుకుంటారు, దీని మీద కేసు ఎలా కట్టారంటే ఆ కేసును అక్కడ పెట్టి ఎలా తీసుకెళ్లారు అంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆ వ్యక్తిలో వీళ్ళు ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా అనే భయాందోళన వచ్చేలా మేము వెళ్ళి 11 గంటలకు వంటోన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని అడిగితే, అయ్యా మీరు అరెస్ట్ చేశారని చెప్పి మాకు తెలిసింది, మా మనిషి ఎక్కడ అంటే మేము అరెస్ట్ చేయలేదే, మాకు తెలియదే అన్నాడు ఆయన. అదేంటంటే మీరు అరెస్ట్ చేయకుంటే మా వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారో, నేనైతే ఎస్పీ గారి దగ్గర కిడ్నాప్ చేసి పెడతానంటే నేను మస్జిద్కి వెళ్ళే లోపల టూటన్ ఎస్ఐ ద్వారా నాకు ఫోన్ చేయించి అన్న నువ్వు తొందరపడి కేసు పెట్టద్దు, మేమే అరెస్ట్ చేసామని చెప్పేసి ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని మరి కోర్టుకు పెట్టాలి కదా అంటే 4 గంటల కోర్టుకు తీసుకొచ్చారు. 4 గంటల కోర్టుకు తీసుకొచ్చి ఆ వ్యవహారం 8 గంటల దాకా సాగి సిఐ గారు, మీరు ఆశ్చర్యపోతారు, పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లో సిఐ కూర్చోరు. వచ్చేది ఎవరంటే అరెస్ట్ చేసిన కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్, లేదంటే హెడ్ కానిస్టేబుల్, అత్యధికంగా అంటే ఏఎస్ఐ వస్తాడు. ఎస్ఐలు సిఐ కూర్చొని అక్కడ ఏం చేశారు అంటే మ్యానిపులేట్ చేస్తే ఆ విషయాన్ని బెయిల్ ఇవ్వాల్సిన పని కూడా లేదండి. బెయిలబుల్కి కాదు, అది ఈజియెస్ట్ కేసు 41 నుంచి పంపించాలి. అటువంటి కేసులో రిమాండ్ దాదాపు 13 రోజులు రిమాండ్ చెప్పించారు. 13 రోజులు రిమాండ్ చెప్పించి జైలు పంపించడం ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హరణ, వాక్ స్వేచ్ఛ హరణ. ఇది మోడీ గవర్నమెంట్ కూడా చేయలేనంత పని దాన్ని ఏమంటారు అభినవ యోగిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇక్కడున్న తెలుగుదేశం లోకల్ నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అసలు కేసు పెట్టింది కూడా మేము గమనిస్తే లోకల్ చిన్న ప్యాకేజీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు ఒకరు పెట్టాడు ఈ విషయంలో. మరి వాళ్ళు కావాలనే ముస్లిం సమాజాన్ని ఈ విధంగా యోగి ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అసలు బిల్లు చట్టం అయ్యి ఆమోదం కూడా పడలా, రాష్ట్రపతి ఆమోదం పడలా, కానీ అతను మదర్సాల మీద దాని మీద దాడి మొదలెట్టాడు. ఇక్కడ చంద్రబాబు పాలనలో ఇక్కడున్న ముస్లిం సమాజం మీద మస్జిద్ ఇమాంల అరెస్టుతో రెచ్చగొట్టి భయపడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమాజం పరిస్థితి ఎలాగంటే ఎంత నొక్కుతావో అంతే ఎగురుతుంది. ఆ పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమాలు తీవ్రతరం చేయడానికే నువ్వు ఈ విధంగా చేసుకుంటున్నావు. ఉద్యమం తీవ్రతరం అవుతుంది. చట్టాలు ముందు కూడా చేశారు, రైతు చట్టాలు చేశారు, 700 మంది మరణంతో వెనకలు పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సిఏఏ చేశారు, ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేసే ధైర్యం లేకుండా ఆ ధైర్యం లేని విధంగానే పోరాటం జరుగుతుంది. ఒక్కటి కాదు, 100 మంది ఉలమాలు లేచిన 50,000 మంది ఉలమాలు శవాలు గల ఏలాడదీసిన బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న సమాజం మేము. ఇలాంటి నల్లదొరలతో పోరాడడం మాకేం గొప్ప విషయం కాదు. ఈ కేసులు గీసులు మేము భయపడేదేం లేదు. దీనికి ప్రతిగా మేము ఖచ్చితంగా ఆ విషయం మీద మళ్ళీ మేము స్క్వాష్ వెళ్తాం, దాని మీద పైన ఛాలెంజ్ కూడా చేస్తాం. ఎందుకంటే బెయిలబుల్ కేసులకి ఎలా మీరు రిమాండ్ ఇచ్చారన్న దాని మీద కూడా మేము అడుగుతామన్న విషయాన్ని మేము ప్రకటిస్తున్నాం. మరి సోదరులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు.